అందరికీ హాయ్ అండి. ఇప్పుడు రౌండ్ నెక్ పైపింగ్ అనేది ఎలా వేయాలో చూపిస్తానండి. నేను షార్ట్ వీడియోలో పైపింగ్ అనేది చూపిచ్చాను. ఇద్దరు సిస్టర్స్ అయితే నన్ను రౌండ్ నెక్ చూపియమని అడిగారండి. అందుకోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. చూడండి ఇప్పుడైతే ఇది రౌండ్ నెక్‌కైతే ఏ విధంగా పైపింగ్ వేయాలో చూపిస్తున్నాను. ముందుగా రౌండ్ నెక్ కట్ చేసేసుకొని క్రాస్ పీస్ అయితే తీసుకోవాలండి. ఈ విధంగా క్రాస్ పీస్ తీసుకొని మనం ఎంతైతే ఖర్చు పెట్టాలి అనుకుంటున్నామో ముందుగానే ఆ ఖర్చు సైజ్ తోటే స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలండి నీట్‌గా. మనం ఒకే లెవెల్‌లో వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. మనం ఎప్పుడైనా నెక్‌కు మాత్రం క్రాస్ పీసెస్ తీసుకోవాలండి. ఒకవేళ హ్యాండ్స్‌కి గాని, నడుముకి గాని వేసుకునేటప్పుడు మనకు స్ట్రెయిట్ పీస్ ఉన్న పైపింగ్ అయితే వేసుకోవచ్చండి చాలా ఈజీగానైతే. నేనైతే నడుముకనే చూపిచ్చాను షార్ట్ వీడియోలో. చాలా దగ్గర నుంచే చూపిచ్చాను. ఇప్పుడు ఈ వీడియో కూడా అదే విధంగా క్లారిటీగా చూపిద్దామనేసే మీకైతే చూపిస్తున్నానండి. చూడండి చాలా ఈజీ అండి పైపింగ్ వేయడం అయితే. ఇప్పుడు ఈ ఒక్క వీడియో తోటి మీకైతే పైపింగ్ వేయడం వచ్చేస్తదండి. చూడండి నేను అంత క్లియర్‌గానైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకేమైనా అర్థం కాకున్నా నాకు కామెంట్ చేయండి. మళ్ళీ కూడా చేయడానికి ట్రై చేస్తాను. ఇలా మొత్తం స్టిచ్ వేసుకున్న తర్వాత చూడండి చిన్న చిన్న కటింగ్స్ అయితే చేసుకోవాలండి ఇలా అన్నిటికి. మాకు వీలైనంత వరకు రౌండ్స్ తిరిగే దగ్గర అన్నిటి దగ్గర కచకులైతే పెట్టేసుకోవాలండి. చూడండి నేను మొత్తం అయితే కచక్ పెట్టేసుకున్నాను చూడండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు థ్రెడ్ అయితే తీసుకోవాలండి. నేను షార్ట్ వీడియోలో ఎలా చెప్పానో అదే విధంగానే మనకు కుట్టు ఉంటుందిగా, కుట్టు పైన థ్రెడ్ అనేది రావాలండి ఇలా. పెట్టుకున్న తర్వాత చూడండి మనం కుట్టుకున్న ఖర్చు కూడా కిందికెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడండి మనకు ఏదైతే పైపింగ్ వేసుకున్న క్లాత్ ఉంటుందో అది ఫోల్డ్ చేసుకుంటున్నాం. చూడండి మనకు అలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు పైపింగ్ ఏ సైజులో ఉందో పైపింగ్ థ్రెడ్ అదే సైజులో మనకు పైపింగ్ అనేది వచ్చేస్తుందండి. చూడండి ఇలా నీట్‌గా సెట్ చేసుకోండి. ఫస్ట్ మనకు పైపింగ్ థ్రెడ్ అనేది మనం మొత్తం కుట్టుకునేంత వరకు ఊడిపోకుండా ఉండడం కోసం స్టార్టింగ్‌లో కొంచెం పైపింగ్ థ్రెడ్ పైన రఫ్ ఇచ్చేసుకోవాలండి. రఫ్ కుట్టు వేసేసుకొని ఇప్పుడు కుట్టు అనేది మనకు మిడిల్‌లో పడాలి. లేదు అనుకుంటే కొంచెం మనం మిడిల్‌లో రాకున్నా కూడా పైపింగ్ క్లాత్ మీద పడకుండా మనం వేసుకునే మెయిన్ క్లాత్ మీద పడ్డా పర్లేదు. కానీ పైపింగ్ క్లాత్ మీద మాత్రం పడొద్దండి. ఎందుకంటే అప్పుడు మనకు చూడడానికి అంత నీట్‌గా అనిపించదు. చూడండి ఇలా నీట్‌గా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతే చూడండి ఎంత నీట్‌గా వస్తుందో పైపింగ్ అయితే. నేను థ్రెడ్ కూడా అపోజిట్ పెట్టాను చూడండి మీకు కనిపిస్తుందని. అలానే ఒక సిస్టర్ అడిగారు. థ్రెడ్ అనేది మీరు ఎలా పెడుతుర్రో ఒకసారి క్లారిటీగా చెప్పమన్నారు. కింద నుంచి పెడుతుర్రా అనేది చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మేము స్టిచ్ వేసుకునేటప్పుడు ఏమైతుందంటే మనం స్ట్రెయిట్‌గా పట్టుకోవాలండి. మనం పట్టుకున్నప్పుడే మనం కుట్టుకున్న థ్రెడ్ ఆహ్, ఆ స్టిచ్ పైనకొచ్చేస్తుంది. ఇలా వచ్చినప్పుడు మన పైపింగ్ క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా. ఫోల్డ్ చేసుకొని మనం పైనకు ఒక ఫింగర్ తోటైతే ఈ క్లాత్‌ని సెట్ చేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి నీట్‌గా ఎక్కడ ముడతలు లేకుండా ఉంటుంది. ఇలా నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా పట్టుకుంటాం మనం కుట్టేటప్పుడు. ఇలా. ఈ విధంగా. మనం స్ట్రెయిట్‌గా పట్టుకున్నా మనం కుట్టుకున్న కుట్టు మీదకే వచ్చేస్తుంది థ్రెడ్ అనేది. ఇలా వచ్చిన తర్వాత నీట్‌గా పైన నుంచి పైపింగ్ క్లాత్‌ను సెట్ చేసుకోవాలండి. సెట్ చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఎలా వచ్చేసిందో స్ట్రెయిట్‌గా. మనం కుట్టేటప్పుడు స్ట్రెయిట్‌గా పట్టుకోవాలి థ్రెడ్ అనేది. పట్టుకొని ఈ విధంగా క్లాత్‌ని ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుందండి. నేనైతే అర్థమైందని అనుకుంటున్నాను మీకు. ఓకేనా? చూడండి ఇలా నీట్‌గా మొత్తం పైపింగ్ అయితే వేసేసుకోవాలి. చూడండి ఇలా. ఈ విధంగా. మనకు రెండిటి మధ్యలో స్టిచ్ పడేలాగా చూసుకోండి. ఇలా మనం పైపింగ్ వేసేటప్పుడు ఏంటంటే, మేము స్పీడ్‌గా వేసేటప్పుడు చూడండి మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఈ థ్రెడ్ అనేది స్ట్రెయిట్‌గా పట్టేసుకుంటాం. అప్పుడు ఆటోమేటిక్‌గా మన కింది సైడ్‌నకొచ్చేస్తుంది. ఆ ఖర్చు అనేది అటు సైడ్ ఉంటుంది. మన ఖర్చుకును పైపింగ్ క్లాత్‌కు మధ్యలో ఉండాలండి థ్రెడ్ అయితే. ఓకేనా? చూడండి ఇప్పుడు మొత్తం పైపింగ్ వేసుకోవడం అయితే అయిపోయింది. చూడండి. నేనైతే పైపింగ్ క్లాత్ తక్కువ తీసుకుంటానండి. ముందే నేను వన్ సైడ్ ఫోల్డింగ్ అయితే చెయ్యను. ఆ వీడియో కూడా ఉంది. దీని కింద నేనైతే లింక్ ఇస్తాను. ఎవరికైనా కావాలంటే చూడండి. ఇలా. నేనైతే మళ్ళీ మనం యేసుకునేటప్పుడే ఎమ్మింగ్ ఉంటే మాత్రం ముందు ఫోల్డ్ చేసుకుంటానండి. లేదనుకోండి నార్మల్‌గా ఈ విధంగా చేస్తాను. నేనెలా సేమ్ వచ్చేలాగా అంటే మనకు పైపింగ్ థ్రెడ్ పక్కకి ఒక పాదం ఉంటుంది గదా! ఇప్పుడు మన సింగిల్ ఫుట్‌కు వన్ సైడ్ పాదం ఎంతైతుందో ఆ పాదం దాని పక్క నుంచి ఉండేలాగా చూసుకొని స్టిచ్ వేసుకుంటూ వస్తానండి. మీరు కూడా ఈ టిప్ ఫాలో అవ్వండి. ఒకే లెవెల్‌లో వచ్చేస్తుంది మనకు. చూడండి ఇలా నీట్‌గా క్లాత్‌ని కొంచెం కొంచెంగా ఫోల్డ్ చేసుకుంటే మనకు పైపింగ్ క్లాత్ కూడా ఎక్కువ ఆహ్, ఆహ్, ఖర్చయిపోదండి. చాలా తక్కువ క్లాత్‌లోనే ఎక్కువ బ్లౌజెస్‌కి వేసుకోవచ్చు పైపింగ్ అయితే. చిన్న చిన్న పీసులు కట్ చేసుకొని వేసుకోవచ్చండి. అదే వన్ సైడ్ ఫోల్డింగ్ అయితే కొంచెం ఎక్కువ క్లాత్ అయితే తీసుకోవాలండి. చూడండి ఈ విధంగా కొంచెం కొంచెంగా రౌండ్ దగ్గర అయినా సరే ఇదే విధంగా ఫోల్డ్ చేసుకుంటూ నెక్ మొత్తం వేసేసుకోండి. ఓకేనా? వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. నేను మళ్ళీ వీడియో చేస్తాను. చూడండి ఈ విధంగా మొత్తం స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవడమేనండి.
చాలా ఈజీగా అండి పైపింగ్ అయితే రాని వాళ్ళకైనా సరే ఒక్కసారి ప్రాక్టీస్ అయితే చేయండి. కంపల్సరీగా వచ్చేస్తుంది మీకు. చూడండి మనకైతే రౌండ్ నెక్ పైపింగ్ ఎయడం అయితే అయిపోయింది. చూసారా ఎంత నీట్‌గా వచ్చేసిందో పైపింగ్ అయితే వేయడం. చూసేసుకోండి. మనకు బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసుకున్నా కూడా ఏం పర్లేదండి. ఎమ్మింగ్ లేకున్నా కూడా చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. మనకు పైన ఎంత బాగా నీట్‌గుందో బ్యాక్ సైడ్ కూడా అదే విధంగా ఉంటుంది చూడండి. ఎంత నీట్‌గా వచ్చేసిందో. చూడండి ఇలా పైపింగ్ వేసుకొని ఒకసారి ఐరన్ చేసుకున్నా కూడా మన పైపింగ్ అనేది ఇంకా నీట్‌గా కనిపిస్తుందండి. ఓకేనా? చూడండి ఈ విధంగా అయితే పైపింగ్ అయితే వేయడం కంప్లీట్ అయింది. వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. అలానే వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.